మేడం, హ్మ్. మ్యారేజ్ అయిన 1 మంత్‌లోనే ప్రెగ్నెన్సీ రావడానికి ఒక 5 సూపర్ ఫుడ్స్ చెప్తారా? ఈ క్వెషన్ ఆన్సర్ ట్రెండ్ మనకొద్దు గానీ, మనం సూటిగా టాపిక్‌లోకెళ్ళిపోదాం. మన సబ్‌స్క్రైబర్ పెట్టిన ఒక కమెంట్ ఇది. చాలా బాధనిపిస్తది యాక్చువల్‌గా ఇది చదివితే చూడు. హాయ్ మ్యామ్, ఐ హోప్ యూల్ అండర్‌స్టాండ్ మై క్వెషన్. న్యూలీ మ్యారీడ్ గర్ల్స్‌కి మీరు హెల్తీ లైఫ్ స్టైల్ సజెస్ట్ చేస్తారు. నా ఫ్రెండ్ మ్యారేజ్ ఫిబ్రవరిలో జరిగింది. ఫస్ట్ డే ఆఫ్టర్ మ్యారేజ్ ఇంట్లో దీపం పెట్టడానికి వాళ్ళ మదర్ ఇన్ లా హౌస్‌కి వెళ్ళిందంట. ఓకే. వీళ్ళ ఓకే. హస్బెండ్, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి. వితిన్ 4 అవర్స్ ఆఫ్ స్టేయింగ్ దేర్ క్యాజువల్‌గా ఒక టాపిక్ వచ్చిందంట బ్లడ్ గ్రూప్ గురించి. ఓకే. ఓకే. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్‌ది ఒకటే బ్లడ్ గ్రూప్ అని తెలిసిందంట. సో, దీని గురించి వాళ్ళకి గొడవైపోయి వాళ్ళ ఫ్రెండ్‌ని పట్టుకొని వాళ్ళ మదర్ వాళ్ళు ఎళ్ళిపోయారంట. పెళ్ళికూతురిని పట్టుకొని ఎళ్ళిపోయారు. హ్మ్. ఎందుకంటే పెద్దవాళ్ళకి అనిపించిందంట చిల్డ్రన్ విల్ గెట్ బ్లడ్ డిసీజెస్ ఫ్రమ్ పేరెంట్స్ అండ్ కిడ్స్ విల్ డై సూన్. సేమ్ బ్లడ్ గ్రూప్ అయితే జబ్బులొచ్చేసి పిల్లలు తొందరగా చనిపోతారు అని ఎక్స్‌టెంట్ వరకు గొడవలెళ్ళిపోయి పట్టుకెళ్ళిపోయారంట అమ్మాయిని. నౌ షీ ఈజ్ స్టేయింగ్ ఎట్ హర్ మామ్స్ హౌస్. మ్యారేజ్ అంటేనే భయమేస్తుంది. దీని గురించి ఒక వీడియో మీరు చేస్తే బావుంటుంది అని చెప్పి పెట్టిందనమాట అమ్మాయి. ఇది ఎంత సిల్లీ కదా! అసలు అర్థం పర్థం లేని బేస్‌లెస్ మిత్స్ వల్ల ఒక కపుల్ మ్యారేజ్ బ్రేక్ చేసే వరకు వెళ్ళిపోతున్నారు. చాలా చాదస్తంగా ఉంటున్నారు చాలామంది. ఈ సోషల్ మీడియా అంతా ఎక్కువవటం వల్ల కూడా అనవసరపు భయాలు, ఆందోళనలు పెరిగిపోతున్నాయి అనిపిస్తోంది నాకు. సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ప్రాబ్లమ్ ఏంటి? అసలేముండదు. మదర్‌కి నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి, హస్బెండ్ గనక పాజిటివ్ అయితే, అంటే లేడీది నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి, హస్బెండ్‌ది గనక పాజిటివ్ అయితే గనక అప్పుడు కొన్ని సర్టెన్ ప్రికాషన్స్ తీసుకుంటాము. అప్పుడు కూడా డేంజరస్ కాదు అది. మనం ఎప్పుడైతే ప్రికాషన్స్ తీసుకోమో అప్పుడు అది ప్రాబ్లమ్‌కి లీడ్ చేయొచ్చు. సో, ఇంత అపోహలతో ఒక కపుల్ మ్యారిటల్ లైఫ్‌ని పాడు చేయడం ఎంతవరకు కరెక్ట్? సో, మీకేమన్నా ఇలాంటి కన్సర్న్స్ ఉంటే బోలెడు మంది డాక్టర్స్ ఉన్నారు గదా! వెళ్లి కలవండి దగ్గరలో ఎవరున్నారో వాళ్ళని. ఇలాంటి డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అంతేకాని మీ భయాలతో మీ పిల్లల లైఫ్ మాత్రం పాడు చేయకండి. ఆ! అనవసరపు భయాలు. బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న వాళ్ళకి తిండి పెట్టాలంటే భయం, వాళ్ళకి నిద్రపోకూడదంటారు. ఆ టార్చర్ ఒక పక్క. పెళ్ళైన నెల రోజులకే ప్రెగ్నెంట్ అయిపోవాలంటారు. ఇంకొకళ్ళంటారు పెళ్ళైన ఫస్ట్ 3 మంత్స్‌లో ప్రెగ్నెన్సీ రాకపోతే ఇంక రాదుట. ఏదో ప్రాబ్లమ్ ఉందట అమ్మాయిలో. ఎందుకు అమ్మాయిలోనే ప్రాబ్లమ్ ఉందనుకుంటారు? స్ రిలాక్స్. అన్నింటికి పానిక్ అవ్వకండి. కన్సల్ట్ ఎ గుడ్ డాక్టర్ అండ్ గెట్ యూర్ డౌట్స్ క్లియర్డ్. ఐ హోప్ ఇట్స్ యూజ్‌ఫుల్ టు యూ ఆల్.